బాక్స్ ఆఫీస్. రామ్ చరణ్ ప్రస్తుతం ఆయనకి జరిగిన ఆపరేషన్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారని తెలుసు కదా. మొన్నే తమిళనాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. సో ఈ గ్యాప్ లో సుకుమార్ తో చేసే సినిమాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఎవరెవరు నటించాలి అన్న ఆలోచనలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. అలాగే నయనతార ఇంకా అనసూయ పేర్లు మొన్నే బయటికి వచ్చాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ కూడా మన ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో చేస్తున్న రుక్మిణి వసంత్ అని అంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా రామ్ చరణ్ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలవడంతో పాటు సుకుమార్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో RC-17 పై భారీ ఆసక్తి నెలకొంది. రంగస్థలం తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈసారి సుకుమార్ కథను మరింత పెద్ద స్థాయిలో మరింత కొత్తగా చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ పాత్ర కూడా ఇంతకు ముందు చూడని విధంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా ప్రకటించినప్పటి నుండే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పుడు RC-17 కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రుక్మిణి వసంత్ పేరు ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. కన్నడ సినిమాలతో తన కెరియర్ను మొదలుపెట్టిన ఆమె తన నటనతో పాటు సహజమైన అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపు ఆమెకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను రామ్ చరణ్ సరసన ఎంపిక చేయాలనే ఆలోచనలో RC-17 టీం ఉందనే వార్త ఆసక్తిని పెంచుతోంది. కథకు సరిపోయే లుక్, నటన అవసరం కావడంతో రుక్మిణి వసంత్ను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపిందని, పాత్రకు సంబంధించిన వివరాలను కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రుక్మిణి వసంత్ నిజంగానే RC-17లో హీరోయిన్ గా ఫైనల్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కు జోడీగా కొత్తగా కనిపించే హీరోయిన్ ను తీసుకోవడం సినిమాకు ఫ్రెష్నెస్ తీసుకురావచ్చు. ఇక్కడితో RC-17 కు సంబంధించిన సర్ప్రైజ్ లో ఆగడం లేదు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారనే మరో ప్రచారం కూడా వినిపిస్తుంది. సుకుమార్ సినిమాలో మహిళా పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్ మాత్రమే కాకుండా కథను ప్రభావితం చేసే ఇతర మహిళా పాత్రలు కూడా బలంగా ఉంటాయి. అందుకే నయనతార లాంటి స్టార్ ను ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నయనతార ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనుంది? ఆమె రామ్ చరణ్ పాత్రకు సంబంధం ఉన్న వ్యక్తిగా ఉంటారా, లేక కథలో కీలకమైన మలుపును తీసుకొచ్చే పాత్ర పోషిస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ నయనతార నిజంగానే RC-17లో భాగమైతే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ కు నయనతార పేరు కూడా జత అయితే పాన్ ఇండియా మార్కెట్లో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది. RC-17 విషయంలో మరో ఆసక్తికరమైన మార్పు కూడా ఉండబోతుందనే వార్త వినిపిస్తుంది. సుకుమార్ సినిమాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. సుకుమార్ సినిమాల మ్యూజిక్ లో DSP ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఆర్య, 100% లవ్, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో సుకుమార్ కథకు తగ్గట్టుగా DSP అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే సుకుమార్ కొత్త సినిమా అంటే DSP పేరు సహజంగానే వినిపిస్తుంది. కానీ RC-17 విషయంలో మాత్రం ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా ప్రచారం ప్రకారం RC-17 కు సంగీతం అందించే అవకాశం శాశ్వత్ సచ్దేవ్ కు దక్కవచ్చని తెలుస్తోంది. దురంధర్ సినిమాతో తన సంగీత ప్రతిభను మరింత చాటుకున్న శాశ్వత్ సచ్దేవ్ ను ఈ ప్రాజెక్టు కోసం పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే సుకుమార్ సినిమాలకు సంగీతం విషయంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఇప్పటి వరకు సుకుమార్ DSP కాంబినేషన్ కు అలవాటు పడిన ప్రేక్షకులకు శాశ్వత్ సచ్దేవ్ సంగీతం ఎలా ఉండబోతుందో చూడడం ఆసక్తికరంగా మారుతుంది. సుకుమార్ సినిమాలో పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథలో కీలక పాత్ర పోషిస్తుంది. పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత బలంగా చేరవేయడానికి సంగీతాన్ని ఆయన చాలా తెలివిగా ఉపయోగిస్తారు.
అలాంటి దర్శకుడి సినిమాకు కొత్త సంగీత దర్శకుడు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడనేది ఇప్పుడు మరో చర్చగా మారింది. అలాగే RC-17 కథ గురించి ఇప్పటి వరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. కానీ ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రంగస్థలంలో రామ్ చరణ్ ను చిట్టిబాబు అనే పాత్రలో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సుకుమార్ ఇప్పుడు అంతకంటే భిన్నమైన పాత్రను డిజైన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఈ సినిమా ఆయన మార్కెట్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఉండాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కథలో ఎమోషన్, యాక్షన్, డ్రామా, మాస్ ఎలిమెంట్స్ తో పాటు సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. RC-17 ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ స్థాయిలో చర్చకు రావడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్. దీనికి ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు, నయనతార పేరు, శాశ్వత్ సచ్దేవ్ పేరు జత కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.